చేస్తారా చేయరా? చేస్తారు. అట్ ది సేమ్ టైం దేవుని మహిమను ఎరగని వాళ్ళు కూడా పాపం చేస్తారు. సో మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని మహిమను ఎరుగుతుండాలి. ఆ కంటెక్స్ట్లో ఏమన్నాడు? అసలు నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు దేవుని ఎరగలేదు అన్నాడు కదా. అంటే ఎరగలేదంటే ఇది ఎవరి గురించి రాశాడు? అవిశ్వాసుల గురించి రాశాడు అంటాడు. మీకు అలా అనిపిస్తుందా లేదు వచ్చింది అయితే? మామూలుగా మీరు ఇప్పుడు ఈ వివరణ వినకపోతే మీరు అలాగే అనుకుంటారంటే, ఎందుకంటే మీరు మళ్ళీ చదవండి. వచ్చిన 6వ వచనం, ఆయన యందు నిలిచుండేవాడు ఎవడును పాపం చేయడు, పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు. మనం ఆయన చూడలేదా, ఆయన ఎరగలేదా ఆయన క్వశ్చన్ అడిగి మనం ఆయన చూసాము, ఆయన ఎరిగాము. కాబట్టి ఇక్కడ పాపము చేయుట అనే విషయం మన గురించి రాయట్లేదు అంటాడు. కానీ ఇక్కడ ఎరగటం అంటే దేవుని ఎరగటం గురించి చెప్పట్లేదు. ఏమంటున్నాడు? దేని గురించి చెప్తున్నాడు? దేవుని మహిమను ఎరుగుట. మీరు చెప్పండి, దేవుని ఎరగాల్సింది ఎవరు? అవిశ్వాసి. దేవుని మహిమను ఎరగాల్సింది ఎవరు? విశ్వాసి. దేవుని ఎరిగితే దేవుని మహిమను ఎరగడానికి ఒక సహవాసం అంటూ ప్రభు ఇస్తాడు మనకి. ఆ సహవాసంలో ఉండండి, దేవుని మహిమను ఎరుగుతుండండి. అప్పుడు మీరు పాపం చేయకుండా ఉండగలుగుతారు. పాపం చేయవాడికి జ్ఞానం లేదన్నాడు. ఎందుకు లేదంటే, అరే బాబు మనం చాలా త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అక్కడ మహిమలు ఉన్నాయి. భూవస్తు రూపంలో మహిమ వేరు, ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం. ఈ భేదం బట్టి చాలామంది ఏమంటారంటే మాతో పాటు ఆయన కూర్చోబెడితే కుదరదంటారు. అర్థమైందా? ప్రభు మీ అందరికీ ఈ విషయం అర్థమవునట్లు చేయనుగాక.